హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో రీసెంట్గా అన్ని చేంజ్ అయిపోయాయి కదా. కొంతమంది అయితే అసలు ఇంట్రెస్టే చూపించట్లేదు. సబ్స్క్రైబర్స్ కంటే అన్సబ్స్క్రైబర్సే వీడియోస్ బాగా చూస్తున్నారు. సో చూసారు కదా, ఇవాళ ఈ ఓల్డ్ బ్యాంగిల్స్ యూజ్ చేసి ఒక ట్రెండీ డిజైన్ అయితే మేక్ చేయబోతున్నానండి. సో ఎప్పుడు బేసెస్ ప్లాస్టిక్ బేసెస్ ఏనా అని చెప్పేసి చాలామందికి డౌట్ కూడా వస్తుంది, మన గ్లాస్ బ్యాంగిల్స్తో మేక్ చేసుకోకూడదా అని చెప్పేసి. సో ఇవాళ ఈ ఓల్డ్ గ్లాస్ బ్యాంగిల్స్ యూజ్ చేసి ఒక ట్రెండీ ప్యాటర్న్ అయితే మేక్ చేయబోతున్నాను. వీడియోని ఎక్కడొక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఏ ప్యాటర్న్ మేక్ చేయబోతున్నాం అనేది ఆల్రెడీ మీకు అర్థమయ్యే ఉంటుంది థంబ్నెయిల్ చూసుంటే. సో పీకాక్ ప్యాటర్న్ అయితే మేక్ చేయబోతున్నామండి. ఫస్ట్ అయితే ఓహెచ్పి షీట్ మీద నీట్గా మనకు కావాల్సిన థీమ్ అయితే డ్రా చేసుకోవాలి. నేనైతే పీకాక్ థీమ్ తీసుకున్నా కాబట్టి దాన్ని మన బ్యాంగిల్లో ఎలా ఫిట్ చేసుకోవాలో చూసుకొని ఆ ప్యాటర్న్ని నీట్గా డ్రా చేసుకోవాలి. సో ఇక్కడ చూపిస్తున్నట్లు కిందున్న ప్యాటర్న్ని పైన ఓహెచ్పి షీట్ మీద నీట్గా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ బ్యాంగిల్స్కి లెఫ్ట్ ప్యాటర్న్ రైట్ ప్యాటర్న్ రెండు కూడా యూజ్ చేస్తాము. ఇప్పుడు మనం డ్రా చేసింది లెఫ్ట్ ప్యాటర్న్ కదా, మనకి రైట్ ప్యాటర్న్ కూడా యూజ్ అవుతుంది. సో ఫస్ట్ అయితే జర్దోజీ యూజ్ చేసి మొత్తం అవుట్లైన్ అంతా కూడా స్టిక్ చేసేసుకోవాలి. సో ప్రీవియస్ వీడియోస్ చూసుంటే అర్థమయ్యే ఉంటుందండి ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అసలు థీమ్ బ్యాంగిల్స్ అంటే ఏంటి, థీమ్ హెయిర్ క్లిప్స్ అంటే ఏంటనేది. మనం ఏదైనా ఒక థీమ్ సెలెక్ట్ చేసుకొని మనకి తగ్గట్లు ఆ బ్యాంగిల్కి సెట్ అయ్యేలాగా ఎలాగనేది క్లియర్గా ఉంటుంది. నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక్కసారి ఛానల్ని చెక్ చేయండి. కంటెంట్ మీకు నచ్చింది, యూజ్ అయింది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఛానల్ నుంచి వచ్చే కొత్త వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు రీచ్ అవుతాయి. సో చూసారు కదా, జర్దోజీని అయితే కట్ చేయకుండా నేను కంటిన్యూస్గా యూజ్ చేద్దామని చెప్పేసి ట్రై చేశాను. కానీ కొన్ని షార్ప్గా ఉన్న ఎడ్జెస్ ఉంటాయి కదా, సో అక్కడ యూజ్ చేయడం అయితే అసలు కుదరదండి. ఎక్కడైతే షార్ప్ ఎండింగ్ ఉందో సో అక్కడ కట్ చేసి మళ్ళీ కంటిన్యూ చేశాను. చాలా ఈజీగా ఉంటుందండి, కాకపోతే ప్రాక్టీస్ కావాలి మనకి. సో ఇదే ప్యాటర్న్లో సేమ్ లోటస్ చేయొచ్చు మనము. నెక్స్ట్ మామిడి పిందెలు ఉంటాయి కదా, సో అవి చేయొచ్చు. మన ఛానల్లో అయితే చాలా ప్యాటర్న్స్ ఉన్నాయి, ఒక్కసారి చెక్ చేయండి ఛానల్ని. సో చాలా అంటే చాలా ఈజీగా కంప్లీట్ అవుతుంది, కొంచెం ప్రాక్టీస్ కావాలి. ఇక్కడ చూస్తే హెడ్ వింగ్స్ అన్నీ కూడా పార్ట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ నెక్ దగ్గర మాత్రం ఒక చిన్న పార్ట్ కట్ చేసి స్టిక్ చేసుకోవాల్సి వస్తుందండి, అక్కడ కంటిన్యూ చేయడం మాత్రం కుదరదు. ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా నోస్ పార్ట్ అండి. ఒకటేమో కొంచెం పెద్దగా కట్ చేసుకోవాలి, ఇంకొక పీస్ ఏమో కొంచెం చిన్నగా కట్ చేసుకుంటే నోస్ పార్ట్ కూడా కంప్లీట్ అవుతుంది. సో చూసారు కదా, ఈజీగా జర్దోజీ తోటి అవుట్లైన్ అయితే స్టిక్ చేసేసుకున్నాము. సో ఇంతసేపు మనము లెఫ్ట్ సైడ్ ఉన్న పీకాక్ని నీట్గా అవుట్లైన్ అంతా కూడా స్టిక్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడైతే రైట్ సైడ్ ఉన్న పీకాక్ని స్టిక్ చేసుకుందాము. ఇంకా ఈ ప్రాసెస్కి సపరేట్గా డ్రా చేయాల్సిన పని లేదండి. ఫస్ట్ మనం డ్రా చేసుకున్న పీకాక్ ఉంది కదా, అన్ని బ్యాక్ సైడ్ తిప్పి స్టిక్ చేసుకుంటే అది లెఫ్ట్ అవుతుందండి. చాలా ఈజీగా ఉంటుంది, దీనికి పెద్ద కష్టపడాల్సిన పని అయితే లేదు. అవుట్లైన్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది కదా, ఇప్పుడు దాన్ని ఎలా ఫిల్ చేసుకోవాలనేది చూద్దాము. సో చూసారు కదా, ఫస్ట్ మెటీరియల్ ఏమేమి యూజ్ చేస్తామనేది చూపించాను. సీక్వెన్స్, ఐ షేప్ కుందన్స్, తిలగం కుందన్స్ అండి. ఇలా ఫిల్ చేసుకోవడానికి నేను చూపించిన మెటీరియలే కాదండి, మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే దాంతో ఏది ఫిట్ అవుతుందో చూసుకొని దాంతో ఫిల్ చేసుకోవచ్చు, పర్లేదు. పీకాక్ అయితే ఫైనల్ లుక్ చాలా బాగుంటుంది. సో నేను సీక్వెన్స్ యూజ్ చేశా కదా, సో ఆ ప్లేస్లో మీ దగ్గర కలర్ షుగర్ బీట్స్ ఉంటాయి కదా, సో అవి యూజ్ చేసినా కూడా బాగానే ఉంటుంది. సో సీక్వెన్స్ మొత్తం హెడ్ అంతా కవర్ అయ్యేలాగా నీట్గా 1 by 1 స్టిక్ చేసుకుంటూ రావాలి. సో ఈ ప్రాసెస్ అంతట్లో నేను B6000 గమ్ అయితే యూజ్ చేశానండి. మీరు B7000 అయినా లేదంటే ఫ్యాబ్రిక్ గ్లూనైనా యూజ్ చేసుకోవచ్చు, ఏదైనా కూడా బాగానే ఉంటుంది. 1 by 1 నీట్గా స్టిక్ చేసుకోవాలి. కింద మనం యూజ్ చేసిన ఓహెచ్పి షీట్ అయితే అసలు కనిపించకూడదండి. సో ఓహెచ్పి షీట్స్ ఎక్కడ అవైలబుల్ ఉంటాయి అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. బుక్ స్టాల్స్లోనైనా అవైలబుల్ ఉంటాయి, జిరాక్స్ షాప్స్ ఉంటాయి కదా, సో అందులోనైనా అవైలబుల్ ఉంటాయి. సో ఎన్ని మైక్రాన్స్ అని చెప్పేసి అడుగుతున్నారండి. సో మైక్రాన్స్ అంటే నేను పర్టికులర్గా ఇన్ని మైక్రాన్స్ అని చెప్పేసి ఏమీ యూజ్ చేయట్లేదు. మైక్రాన్స్ అంటే ఎంత థిక్ ఉందని చెప్పేసి. సో నాకైతే అవైలబుల్ ఉంది, ఏది అవైలబుల్ ఉంటే దాన్నే యూజ్ చేస్తున్నాను. సో చూసారు కదా, ఫేస్ ఫిల్లింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ ఉన్న ఒకటే ఒక వింగ్ని అయితే ఫిల్ చేసుకుందాము. దీనికి నేను తిలగం కుందన్స్ యూజ్ చేస్తున్నాను. సో మీ దగ్గర లేకపోతే డైమండ్ షేప్ కుందన్స్ అయినా, ఇంకా అవి కూడా లేకపోతే ఐ షేప్ కుందన్సే 6 kV యూజ్ చేస్తే సరిపోతుంది. సో చాలా ఈజీగా ఉంటుంది. 1 by 1 నీట్గా ఒకదానిపైన ఒకటి ఒక 3D ఇల్యూజన్ వచ్చేలాగా స్టిక్ చేసేసుకోవాలి. సో ఇంతకుముందు ఎవరైనా లోటస్ ఫ్లవర్స్ కనుక ట్రై చేసి ఉంటే ఈ ప్రాసెస్ అంతా చాలా ఈజీగా అయిపోతుంది. ఈ పీకాక్స్కి మ్యాట్ కుందన్స్ యూజ్ చేస్తే కలర్ఫుల్గా ఉంటుంది. నేను ఆల్రెడీ గ్లాస్ కుందన్స్ యూజ్ చేసి చూసానండి, అంత లుక్ అయితే రావట్లేదు. సో మీరు ఒకవేళ ఏమన్నా ఎవరికన్నా సేల్ చేయాలి అనే ప్రాసెస్లో ఉంటే మాత్రం డెఫినెట్గా మ్యాట్ కుందన్స్ యూజ్ చేయండి. కలర్స్ బాగా కనిపిస్తున్నాయి, కలర్ఫుల్గా ఉంది. సో చూసారు కదా, సైడ్ వింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. పీకాక్ ఇంకా టైల్ ఒక్కటి ఉంది కంప్లీట్ చేయడానికి. సో
సో ఇది కూడా మనం ఏ వేలో అయితే ఆ జర్దోజీని స్టిక్ చేసుకున్నామో సో ఆ కర్వ్స్ ఉన్న దగ్గర కుందన్స్ని కూడా తిప్పుకొని స్టిక్ చేసుకుంటే ఫస్ట్ ఎలాగైతే పీకాక్ని డ్రా చేసుకున్నామో అదే వేలో ఫైనల్ లుక్ అయితే వస్తుంది. సో ఈ ప్రాసెస్ అంతా కూడా మనం స్టిక్ చేసుకునే వేలోనే ఉంటుందండి. సో కుందన్స్ని ఒకటికి 2 సార్లు థింక్ చేసుకొని ఎటు నుంచి ఎటు స్టిక్ చేస్తే ఆ కర్వ్స్ అనేవి నీట్గా వస్తాయి, ఆ ఫైనల్ లుక్ అనేది మంచిగా కనిపిస్తుంది అనేది చూసుకొని స్టిక్ చేసుకోండి. సో చూసారు కదా, ఫిల్ చేసిన తర్వాత పీకాక్ ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందండి. ముందే కొన్ని ప్యాచెస్ అయితే రెడీగా మేక్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. సో ఇందాక చూసాం కదా మనం లెఫ్ట్ సైడ్ది మేక్ చేసాము. సో లెఫ్ట్ అండ్ రైట్ మేక్ చేసిన తర్వాత లుక్ ఎలా ఉంటుందో సో ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తున్నానండి. వన్ సైడే డ్రా చేశాను కానీ నేను దాన్ని 2 వేస్లో యూజ్ చేసుకున్నాను. కంప్లీట్గా డ్రై అయిన తర్వాత ప్యాచ్ని అయితే నీట్గా కట్ చేసుకోవాలండి. సో సైడ్స్ అన్నీ చూసుకొని కట్ చేసుకోవాలి. దీనికైతే అన్ని కర్వ్స్ ఏమి లేవు కాబట్టి మనం ఈజీగా థ్రెడ్ కటర్ అయినా సిజర్స్ అయినా యూజ్ చేసి కట్ చేసేసుకోవచ్చు. సో ఇన్ కేస్ మీకు ఇంకా నీట్గా రావట్లేదు అనుకుంటే చెప్పా కదా, పైన మొత్తం కూడా కట్ చేసేసుకొని రిమైనింగ్ అంతా కూడా అగరబత్తి లైట్గా కాల్ చేసుకొని మెల్ట్ చేసుకుంటే సరిపోతుంది. నాకు తెలిసినంత వరకు అయితే దీనికి ఇంకా వేరే ప్రాసెస్ ఏమి యూజ్ చేయాల్సిన పని ఉండదు. జస్ట్ కటర్ తోటి అయితే నీట్గానే వచ్చేసిందండి. సో చూసారు కదా, ఇలాగ నేను ఆల్రెడీ 3 ప్యాచెస్ రెడీ చేసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఒక ప్యాచ్ మేక్ చేసుకొని నీట్గా ఫినిష్ చేసేసాను. సో రెగ్యులర్గా అయితే మనం ప్లాస్టిక్ బేస్ బ్యాంగిల్స్ యూజ్ చేస్తాం కదా. సో రీసెంట్గా అయితే కొన్ని కమెంట్స్ వచ్చాయి, గ్లాస్ బ్యాంగిల్స్తో ఈ బ్యాంగిల్స్ మేక్ చేసుకోవచ్చా అని చెప్పేసి. సో మనం గ్లాస్ బ్యాంగిల్స్ తోటి ఏ మోడల్ అయినా కూడా మేక్ చేసుకోవచ్చు అండి. కాకపోతే మనం సెలెక్ట్ చేసుకున్న డిజైన్కి బేస్ కరెక్ట్గా ప్రిపేర్ చేసుకోవాలి. నార్మల్గా ఈ పీకాక్ ప్యాచెస్ స్టిక్ చేయాలంటే ప్లాస్టిక్ బ్యాంగిల్లో 2 కట్ ఫ్లాట్ బ్యాంగిల్ అయితే ఫిట్ అవుతుందండి. సో గ్లాస్ బ్యాంగిల్స్ తోటి నేను 2 కట్ ఫ్లాట్ బ్యాంగిల్ చేయాలంటే ఇక్కడ నేను వీడియోలో చూపించినట్టు 3 బ్యాంగిల్స్ని స్టిక్ చేసుకుంటే సరిపోతుంది. అదే మీరు 4 కట్ బ్యాంగిల్స్ చేసుకోవాలి అనుకుంటే 2 గ్లాస్ బ్యాంగిల్స్ స్టిక్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇలా మీరు బేస్లో గ్లాస్ బ్యాంగిల్స్ యూజ్ చేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ ఏ ప్యాటర్న్ అనేది క్లారిటీగా ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ దానికి ఏ బేస్ యూజ్ చేస్తే బాగుంటుంది అనేది ఒక్కసారి చూసుకొని ఫస్ట్ బేస్ని మేక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అంతా కూడా కంటిన్యూ చేసుకోండి. బ్యాంగిల్స్ ఒకదానికొకటి స్టిక్ చేసాం కదా, సో అది కంప్లీట్గా డ్రై అయిన తర్వాతే థ్రెడ్ వర్క్ చేయాలండి. లేదంటే మిడిల్లోనే థ్రెడ్ ర్యాప్ చేయడం స్టార్ట్ చేస్తే బ్యాంగిల్ అనేది షేప్ అవుట్ అవుతుంది. సో చూసుకొని మనం థ్రెడ్ ర్యాపింగ్ అయితే స్టార్ట్ చేసుకోవాలి. సో చూసారు కదా, ర్యాపింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం మేక్ చేసుకున్న ప్యాచెస్ అన్ని 1 బై 1 చూసుకొని నీట్గా స్టిక్ చేసేసుకోవాలి. సో ఇలాగ మనకి ఏ థీమ్ కావాలనుకుంటే ఆ థీమ్ని ఫస్ట్ అవుట్లైన్ డ్రా చేసుకొని కుందన్స్ ఫిల్ చేసుకుంటే నెక్స్ట్ బ్యాంగిల్ వర్క్ అంతా కూడా చాలా ఈజీగా ఫినిష్ అవుతుందండి. సో ప్యాచెస్ స్టిక్ చేసిన తర్వాత నేను ఒక 2-3 అవర్స్ అయితే గ్యాప్ ఇచ్చాను. అప్పటికి కంప్లీట్గా డ్రై అవ్వలేదు. మినిమం ఒక 1 డేనైనా ఉండాలండి. బ్యాంగిల్ సేల్ చేసే వాళ్ళకైతే ఇది ఒక టిప్ అని చెప్పొచ్చు. మనం ఇలా ప్యాచ్ వర్క్ అయినా లేదంటే 3D వర్క్ చేసేటప్పుడు మినిమం ఒక 24 నుంచి 48 అవర్స్ డ్రై అవ్వనిస్తే కొరియర్లో ఐటమ్ డ్యామేజ్ అవ్వకుండా కస్టమర్కి సేఫ్గా రీచ్ అవుతుంది. సో చూసారు కదా, ప్యాచ్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. డ్రై అయిన తర్వాత కొంచెం అక్కడక్కడ గ్యాప్స్ కనిపిస్తున్నాయి కదా మనకి. సో బ్యాంగిల్ కనపడకుండా కవర్ చేయడానికి నేను షుగర్ బీట్స్ అయితే యూజ్ చేస్తున్నాను. సో నోస్ దగ్గర కొంచెం గ్యాప్ కనిపిస్తుంది మనకి. సో ఆ OHP షీట్ అయితే కట్ చేయడం కుదరలేదండి. సో దాని ప్లేస్లో నేను ఇంకా దానిపైననే ఇలాగ షుగర్ బీట్స్ అయితే స్టిక్ చేస్తున్నాను. సో చాలా బాగుందండి. ఫస్ట్ షుగర్ బీట్స్ స్టిక్ చేస్తే ఎలా ఉంటుందో అని చెప్పేసి అనుకున్నా కానీ ఫస్ట్ మేక్ చేసిన బ్యాంగిల్కి స్టిక్ చేశానండి. లుక్ అయితే బాగా అనిపించింది. సో ఇంకా ఇది కంటిన్యూ చేద్దాము. లుక్ ఎలా ఉంటుందో 2 పేర్ చేసిన తర్వాత చూద్దామని చెప్పేసి ఈ బ్యాంగిల్కి కూడా షుగర్ బీట్స్ అయితే స్టిక్ చేశాను. సో నేను ఈ 2 బ్యాంగిల్స్ కూడా సైడ్ బ్యాంగిల్స్ లాగా యూజ్ చేస్తున్నాను. మీరు ఎవరైనా సింగిల్ బ్యాంగిల్ వేసుకోవాలి అనే ఐడియాలో ఉంటే సో 2 పీకాక్స్ కూడా ఒకటే సైడ్ వచ్చేలాగా మేక్ చేసుకోండి ప్యాచెస్. నేను ఇప్పుడు 4 ఏమో రైట్కి 4 ఏమో లెఫ్ట్కి అట్లా మేక్ చేసుకున్నా కదా. ఓన్లీ సింగిల్ బ్యాంగిల్ అంటే కడా బ్యాంగిల్ లాగా వేసుకోవాలి అనుకుంటే అన్ని పీకాక్ ప్యాచెస్ కూడా ఒకటే సైడ్ మేక్ చేసుకుంటే మీకు ఫైనల్ లుక్ చాలా బాగుంటుంది. సో ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయో అక్కడంతా కూడా కంప్లీట్గా షుగర్ బీట్స్తో ఫిల్ చేశాను. వేరే ఎక్కడ కూడా గ్యాప్స్ ఉండవండి. నోస్ దగ్గర ఇంకా ఈ పీకాక్ ఎండింగ్లో కొంచెం అయితే గ్యాప్ వస్తుంది, బ్యాంగిల్ కనిపిస్తుంది. సో చూసారు కదా, షుగర్ బీట్స్ కూడా స్టిక్ చేసిన తర్వాత ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఈ బ్యాంగిల్స్ చూడడానికేమో హార్డ్గా అనిపిస్తాయి కానీ చేసేటప్పుడు మాత్రం ఈజీగానే ఉంటుంది. ఈ బ్యాంగిల్స్ ఫైనల్ లుక్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఇన్ కేస్ ఎవరైనా ఈ బ్యాంగిల్స్ ట్రై చేస్తే నాకు ఖచ్చితంగా వాట్సాప్లో పిక్ సెండ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. సో నెక్స్ట్ వచ్చేసి నాకు సెకండ్ పేమెంట్ అయితే పడిందండి యూట్యూబ్ నుంచి. నెక్స్ట్ అప్లోడ్ చేసే వీడియోలో పేమెంట్ గురించి ఇంకా ఈ బిజినెస్ ఎలాగ స్టార్ట్ చేసుకోవాలి, ఇందులో ఎలాగ కంటిన్యూ అవ్వాలి అనేది
కొంచెం కొన్ని టిప్స్తో అయితే మాట్లాడదాం అనుకుంటున్నాను. ఎంతమందికి గుర్తుందో తెలీదు, 25K సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన తర్వాత గివ్ అవే కూడా ప్లాన్ చేశాము. సో దాని గురించి కూడా మాట్లాడదాము. నేను చెప్పిన టాపిక్స్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీరు ఏమైనా అడగాలనుకున్నా ఈ వీడియో కింద కమెంట్ చేసేయండి. ఇవన్నీ నోట్ చేసుకొని నెక్స్ట్ వీడియోలో నేను డెఫినెట్గా వాటికి ఆన్సర్ ఇస్తాను. మనం చేసుకున్న బ్యాంగిల్స్ని ఇలా గ్లాస్ బ్యాంగిల్స్తోనైనా ప్లెయిన్ వ్రాప్డ్ బ్యాంగిల్స్తోనైనా పేరప్ చేయొచ్చు. ఏ లుక్ బాగా అనిపించిందో కమెంట్ చేయండి. ఈ వీడియోకి రిలేటెడ్గా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి. వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.